ఇది Vivo X200 FE మొబైల్ రివ్యూ చాలా లేట్ అయింది నాకు తెలుసు. ఇప్పటికీ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడగతానే ఉన్నారు X200 FE రివ్యూ పెట్టు అని. నేను ఆల్మోస్ట్ ఒక 14 డేస్ నుంచి యూజ్ చేస్తాను ఈ మొబైల్ ని. మీరు ఈ వీడియో చూస్తే వేరే వీడియో కూడా చూడడం అవసరం లేదు, అంత క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు లాస్ట్ కి ఒక డెసిషన్ కి వచ్చేస్తారు. అండ్ ఈ మొబైల్ తో OnePlus 13s కూడా కంపేర్ చేస్తాను, నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది. ఈ వీడియోలో మాత్రం క్లియర్ గా ఈ 14 డేస్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్తాను. నేను బయట వచ్చినాను, మీరు ఆల్రెడీ గమనించుంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది మంది. వేరే హోటల్లో ఉన్నాను, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. మెయిన్ గా ఈ మొబైల్లో ఏం బాగున్నాయంటే, చాలా చిన్న మొబైల్, చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ కూడా ప్రెసెంట్ ఉన్న కాంపాక్ట్ ఫోన్స్ అన్నిట్లో కన్నా దీంట్లోనే ఎక్కువ ఉంది. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి ఈ మొబైల్లో. కాంపాక్ట్ ఫోన్ లో దీనికి మించిన కెమెరాస్ మీకు ఎక్కడ దొరకవు. బెస్ట్ కెమెరా కాంపాక్ట్ మొబైల్ ఇది. అండ్ డిజైన్ కూడా, ఈ వెనక మ్యాట్ ఫినిష్, ఈ డిజైన్ చాలా బాగుంటది. ఇలాగ అన్ని బాగున్నాయా అంటే లేదు, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి వద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది, పెద్దదిగా. మొబైల్ ఫోను కేసు ఇచ్చారు. ఈ కేసు మీకు కలర్ మ్యాచింగ్ తో వస్తుంది, మొబైల్ కలర్ మ్యాచింగ్ తో. సో మీరు ఏ కలర్ కొంటే ఆ కలర్ మ్యాచింగ్ కేసు మీకు వస్తుంది. 90 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. Type A to Type C కేబుల్ వస్తుంది. అండ్ మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కటి మీకు బాక్స్ నుంచే వచ్చేస్తుంది, మీకు బయట అసలు ఏం కొన్న అవసరం లేదు. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది, సైడ్ మెటల్ ఫ్రేమ్ ఉంటది. వీళ్ళు ఫ్రంట్ యూజ్ చేసిన గ్లాస్ వచ్చేటప్పటికి షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్ లో మనం విక్టస్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విక్టస్ 2 ఇలాంటివి. కానీ వీళ్ళు షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ కి వెళ్ళారు, ఎందుకంటే వీళ్ళు డిజైన్ చేసుకున్న గ్లాస్ కాబట్టి. ఇది షార్ట్ సెన్సేషన్ అంటేనే Vivo IQ వీళ్ళు డిజైన్ చేసుకున్న గ్లాస్. సో వాళ్ళు మాక్సిమం అవే యూజ్ చేస్తున్నారు అన్ని మొబైల్స్ లో. ఇంకా మొత్తం 3 కలర్స్ లో వస్తుంది ఈ మొబైల్. నా దగ్గర వచ్చేటప్పటికి గ్రే, అండ్ ఇదే కాకుండా బ్లూ కలర్ ఉంటది, అండ్ ఎల్లో కలర్ ఒకటి ఉంటది. ఈ గ్రే కలర్ వచ్చేటప్పటికి సటిల్ గా, నార్మల్ గా, సింపుల్ గా ఉంటది. మీకు కొంచెం అట్రాక్టివ్ గా కావాలనుకుంటే ఎల్లో కలర్ ఉంటుంది, మీరు అది కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంది ఆ వేరియంట్ కూడా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు, ఇది మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఇలా అంటే మీకు సౌండ్ వస్తుంది చూడండి, మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. మొబైల్ మాత్రం చాలా బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్. మీరు సేమ్ ఒక ఐఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. iPhone 15, 16 అవి చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అదే సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో ఈ ఫోన్ తీసుకొచ్చారు. OnePlus 13s కూడా సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, ఇది కూడా సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఇంకా IP68+69 రేటింగ్ తో వస్తుంది. సో మీకు వానల్లో, జెట్ స్ప్రేస్ కి, ఇలాంటి వాటికి కూడా ఈ మొబైల్ సర్వే అవుతుంది. మొబైల్ వచ్చేటప్పటికి 7.9 mm థిక్నెస్ ఉంటుంది, అండ్ జస్ట్ 190 grams తోనే వస్తుంది మొబైల్. సో చేతిలో కూడా మీకు అసలు బరువు అనిపించదు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.31 నుంచి 1.5K AMOLED ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPO డిస్ప్లే. ఈ LTPO డిస్ప్లే గురించి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు LTPS కి LTPO డిస్ప్లే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ LTPO డిస్ప్లే వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 Hz నుంచి 120 Hz వరకు మీరు యూజ్ చేసే అప్లికేషన్ వరకు తీసుకుంటది. సో మీరు ఏం యూజ్ చేయకపోతే 1 Hz కి వెళ్ళిపోద్ది. మీరు ఏదైనా యూజ్ చేసే అప్లికేషన్ కి ఎంత అవసరం అంతే తీసుకుంటారు రిఫ్రెష్ రేట్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ LTPO డిస్ప్లే కి. కానీ LTPS డిస్ప్లే అనేది కాన్స్టాంట్ గా ఇప్పుడు 120 పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా యాప్ యూజ్ చేస్తుంటే 120 ఉంటుంది. మీరు అసలు ఏమి యూజ్ చేయకపోయినా అది 120 లోనే పడి ఉంటుంది. కానీ LTPO 1 Hz కి వచ్చేస్తుంది. దీనివల్ల మెయిన్ గా మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. ఇలాగా చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి LTPO డిస్ప్లే. ఆ డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ ఇది. డిస్ప్లేలో ప్రతి ఒక్కటి ఇచ్చారని చెప్పొచ్చు. మీరు వీడియోస్ ఇలాంటివి చూసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే. ఇంకా 5000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1800 nits HPM ఉంది. మీరు అవుట్డోర్ విజిబిలిటీకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎండలో యూజ్ చేసినప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు ఈ 14 డేస్ లో. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో ఇచ్చారు. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్. ఈ 50,000 పెడుతున్నారు కాబట్టి మనం అల్ట్రాసోనిక్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ తో ఇచ్చారు. సో అదొక డ్రాబ్యాక్ అనిపించింది నాకు. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. సూపర్ ఆడియో అని చెప్పి వీళ్ళ కస్టమ్ ఆడియో ఉంటది. ఒకసారి సౌండ్ వినండి, మీకే ఎలా అనిపిస్తుందో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఖచ్చితంగా 8 Elite ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు MediaTek తీసుకున్నారు. ఈ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ కూడా లాస్ట్ ఇయర్ జనరేషన్ ప్రాసెసర్, ఇది ఈ ఇయర్ ది కాదు. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్ ఈ మొబైల్ కి. 50,000 పెడుతున్నాం, 50,000లో 8 Elite ప్రాసెసర్ ఇచ్చుంటే ద బెస్ట్ అసలు ఈ మొబైల్. OnePlus లో 8 Elite ప్రాసెసర్ ఉంటుంది, అది పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ లో కొంచెం లాగ్ అయిందని చెప్పొచ్చు. ఇది హెవీ టాస్కుల వరకే నేను చెప్పేది. మీరు నార్మల్ యూజర్ అయితే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మేము హెవీ టాస్కులు చేస్తాం మొబైల్లో, పెద్ద గేమ్స్ ఆడతాం, అండ్ ఆల్సో ఎడిటింగ్ ఇలాంటివన్నీ చేస్తుంటాం మొబైల్లో, కొంచెం మొబైల్ ని బాగా యూజ్ చేస్తాం అన్న వాళ్ళకి ఖచ్చితంగా 8 Elite ప్రాసెసర్ అనేది మ్యాటర్ అవుద్ది. లేకపోతే వీళ్ళు యూజ్ చేసిన 9300+ ప్రాసెసర్ కూడా చాలా మంచిది నార్మల్ యూస్. అండ్ గేమింగ్ విషయానికి వస్తే, దీంట్లో BGMI ని 90 FPS లో ఆడుకోవచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో. ఇది కాంపాక్ట్ ఫోన్, నేనైతే గేమింగ్ కి రికమెండ్ చేయను, ఎవరో రికమెండ్ చేయరు గేమింగ్ కి. కాంపాక్ట్ ఫోన్ లో మీరు వచ్చి ఆడుతుంటే మీ చేతులు నిండిపోతాయి స్క్రీన్ మొత్తం. సో గేమింగ్ అయితే సెట్ అవ్వదు. డే టు డే టాస్కులకి అయితే చాలా బాగా సెట్ అవుద్ది. కాంపాక్ట్ మొబైల్ చేతితో పట్టుకోవడానికి బాగుంటది, యూజ్ చేస్తున్నప్పుడు
కూడా మంచి ఫీల్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీరు వన్ హ్యాండ్ తో యూస్ చేసేయచ్చు మొబైల్ మొత్తం. సో అది మెయిన్ అడ్వాంటేజ్ దీంతో. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ లో వస్తుంది. 12+256GB, 16+512GB తో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు. ఇది ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్ లో ఖచ్చితంగా మనం 4th జనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు UFS 3.1 దగ్గర అయిపోయారు. ఖచ్చితంగా 50,000 పెడుతున్నారు. ఇక్కడ 4th జనరేషన్ అంటే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అంతెందుకు 30,000 మొబైల్లోనే వస్తున్నాయి ఇప్పుడు 4th జనరేషన్. సో వీళ్ళు 50,000 పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ యూస్ చేశారు. 90 వాట్స్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ కాంపాక్ట్ మొబైల్ లో హైయెస్ట్ బ్యాటరీ మొబైల్ ఇది. అండ్ ఆల్సో ఈ 14 days యూస్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే మీకు బ్యాటరీ చాలా బాగా వస్తుంది. ఒక రోజు అదే పనిగా కూర్చున్నాను నేను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దీన్ని డ్రైన్ చేద్దాం అని చెప్పి. మొత్తం నాకు 8 hours 15 minutes దాకా వచ్చింది. మీకు ఇక్కడ డీటెయిల్డ్ చార్ట్ ఇస్తాను చూడండి. నేను ఏ అప్లికేషన్ ఎంతసేపు యూస్ చేశాను అండ్ ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు చార్ట్ లో కనపడుతుంది చూడండి. సో ఇలా నాకు 8 hours 15 minutes దాకా వచ్చింది. 8 hours 15 minutes అంటే చాలా ఎక్కువ కాంపాక్ట్ మొబైల్ లో, అది కూడా. సో బ్యాటరీ గురించి మీరు వరీ అవసరం లేదు, ఈజీగా వస్తుంది ఒక రోజు అంతా. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 7 యూస్ చేశారు, లేటెస్ట్ జనరేషన్. బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో వస్తుంది. NFC ఉంటది, IR బ్లాస్ట్ ఉంటది. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ USB 3.0 సపోర్ట్ ఇచ్చుంటే చాలా బాగుంది. మీరు ఎల్గాటో ఇలాంటి సపోర్ట్ చేయడానికి. అండ్ అంతేకాకుండా ఫాస్టర్ స్పీడ్స్ కూడా ఉంటాయి. మీరు పెన్ డ్రైవ్ ఇలాంటివి కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు USB 2.0 కన్నా 3.0 డబల్ ద స్పీడ్ ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో 3.0 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కనెక్టివిటీ విషయంలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. నెక్స్ట్ ఈ మొబైల్ గురించి చెప్పుకోవాలంటే కెమెరా, ద బెస్ట్ కెమెరాస్ ఉన్నాయి దీంట్లో కాంపాక్ట్ మొబైల్ లో. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX921 సెన్సార్ యూస్ చేశారు. 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా యూస్ చేశారు. ఇది వచ్చేటప్పటికి Sony IMX882 సెన్సార్ అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మీకు ఫోటోస్ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి, అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. పోర్ట్రేట్ వచ్చేటప్పటికి 23mm లో, 35mm లో, 50mm లో అండ్ 85mm లో, 100mm లో టోటల్ ఈ 5 ఫోకల్ లెంగ్స్ లో తీసుకోవచ్చు. మీకు వరుసగా వేస్తా చూడండి. ఇది 23mm ఫోటో, నెక్స్ట్ 35mm ఫోటో, ఇది 50mm ఫోటో అండ్ 85mm ఫోటో, ఇది వచ్చేటప్పటికి 100mm. ప్రతి ఫోటో సూపర్ గా ఉంటాయి. మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానీ, జూమ్ చేసిన డీటెయిల్స్ కానీ అసలు ఎక్కడ మిస్ అనేది ఉండదు. చాలా బాగా ప్రాసెసింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ గా జైస్ కొలాబరేషన్ తో వస్తుంది. అసలు వివో జైస్ అనేది బెస్ట్ కొలాబరేషన్. 23mm ఫోటో, 35mm ఫోటో, 50mm ఫోటో ఓకే బాగుంటాయి. కానీ 85mm 100mm ఇంకా బాగుంటాయి. జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ వస్తాయి. మీకు బ్యాక్ సైడ్ బ్లర్ చూడండి ఎంత బాగా అయిందో. అండ్ డీటెయిల్స్ కలర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇంకా నార్మల్ ఫోటోస్ విషయానికి వస్తే 1x, ఇది 2x ఫోటో, ఇది 3x ఫోటో, ఇది 10x ఫోటో. ఇలా మీరు 100x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. 100x లో మీకు డీటెయిల్స్ ఉండవు. కానీ 1x, 2x, 3x అండ్ 10x ఫోటోస్ మాత్రం ఓకే బాగుంటాయి. అండ్ ఇంకోటి మెయిన్ గా ఈ మొబైల్ లో ఒక ఫీచర్ ఉంది, ఏ ఫోటోస్ అని చెప్పి. దీంట్లో ఒక 4 డిఫరెంట్ సీజన్స్ లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది స్ప్రింగ్ సీజన్, ఇది సమ్మర్ సీజన్, ఇది ఆంటమ్ అంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వింటర్. ఈ వింటర్ ఫోటోస్ మాత్రం రియలిస్టిక్ గా చాలా బాగున్నాయి. అసలు నిజంగా మంచు పడుతున్నట్టు, మనం ఏదో మంచు ప్రదేశంలో ఉన్నట్టే ఉన్నాయి ఫోటోస్ మాత్రం. నాకు వింటర్ చాలా బాగా నచ్చింది. ఈ 4 వింటర్ చాలా బాగా నచ్చింది. చాలా రియలిస్టిక్ గా చేసింది. మీరు ఈ ఫోటోస్ తీసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫోటో తీసిన తర్వాత ఇంటర్నెట్ తో ప్రాసెస్ చేస్తుంది. సో ఇంటర్నెట్ ఉంటేనే మీరు ఈ ఫోటోస్ తీయగలరు. కానీ ఒకసారి ఈ మొబైల్ కానీ తీసుకుంటే ట్రై చేయండి, వింటర్ ట్రై చేయండి. వింటర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 60fps లో వీడియో తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఫ్రంట్ కెమెరాతో కూడా 4K 60fps లో వీడియో తీసుకోవచ్చు. టెలిఫోటో కెమెరాతో కూడా 4K 60fps లో వీడియో తీసుకోవచ్చు. అంటే అన్ని కెమెరాస్ తో మీరు 4K 60fps లో వీడియో తీసుకోవచ్చు. ఒకసారి అన్ని వరుసగా చూడండి. ఈ వీడియో 4K 60fps లో తీస్తున్నాను ఫ్రంట్ కెమెరా నుంచి. నేను నడుస్తా ఉన్నాను, స్టెబిలైజేషన్ అయితే లేదు. మీరు డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కలర్స్ అవి ఎలా ఉన్నాయో, అండ్ వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఈ ట్రాఫిక్ సౌండ్స్ అవి వినపడుతున్నాయా లేదో కూడా చెప్పండి. ఇది నార్మల్ వీడియో 4K 60fps లో తీసుకోవచ్చు. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఒకసారి ఎలా ఉందో చూడండి, డీటెయిల్స్ కలర్స్ అన్నీ. ఇది 3x వీడియో, టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీస్తున్నాము. చాలా దూరంగా ఉన్నాను నేను, 3x లో తీస్తున్నాను. వాయిస్ ఎలా వినపడుతుందో చూడండి. దూరంగా తీసినప్పుడు డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ సరౌండింగ్స్ ఒకసారి చుట్టుపక్కల ఎలా కలర్స్ అన్ని మెయింటైన్ చేస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. వ్లాగ్స్ ఇలాంటి తీసే వాళ్ళకి బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయ్యి నీట్ గా వస్తుంది. ఇది 1080p 30fps లో తీసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా చూడండి, ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు. ఇది పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి. ఒకసారి చూడండి బ్లర్ ఎంత బాగా చేస్తుందో. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. 1080p 30fps లో తీసుకోవచ్చు మీరు పోర్ట్రేట్ వీడియో. ఇది పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో తీసుకోవచ్చు. మొత్తం బ్లర్ వస్తుంది మీకు వెనకంతా. ఎలా ఉందో చూడండి, బ్లర్ కరెక్ట్గా ఉందో. నేను చేతులు చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. వాయిస్ ఎలా వినపడుతుందో కూడా చెక్ చేసుకోండి. దీన్నే మనం 3x లో కూడా తీసుకోవచ్చు 1080p 30fps లో. అది టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీస్తుంది. అది కూడా ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. ఇది 3x నుంచి తీస్తాను టెలిఫోటో వీడియో.
3x కెమెరా టెలిఫోటో అనేది తీయచ్చు. డీటెయిల్స్ అలాగే బ్లర్ ఎంత బాగా చేస్తుందో చూడండి. ఒక 5 అడుగుల దూరం ఉన్నా నేను, వాయిస్ మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు. 5 అడుగుల దూరం నుంచి వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది టోటల్ గా కెమెరా గురించి. కాంపాక్ట్ మొబైల్లో ప్రెసెంట్ బెస్ట్ కెమెరా వస్తువు ఈ మొబైల్లోనే ఉన్నాయి, అందులో నో డౌట్. అసలు దీని దగ్గరికి కూడా వేరే మొబైల్ రాదు అసలు కాంపాక్ట్ మొబైల్స్ లో మెయిన్ గా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఫంటచ్ OS 15 తో వస్తుంది అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ ఉంది. 4 year Android అప్డేట్స్ ఇస్తున్నారు, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే మరీ ఎక్కువ లేవు, 1-2 కనపడ్డాయి అంతే నాకు. మీరు అవి కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అనేది కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపించదు అండ్ యాప్ లాక్ ఉంటుంది. మీరు యాప్స్ లాక్ చేసుకోవచ్చు. హైడ్ యాప్స్ ఉంటుంది, మీకు కావాల్సిన యాప్స్ హైడ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ ఉంటుంది, ఒకటే యాప్ 2గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రతి ఒక్కటి ఉంటాయి సాఫ్ట్వేర్ విషయంలో కూడా. ఇది టోటల్ గా Vivo X200 FE గురించి. దీని కెమెరా రివ్యూ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు కానీ కెమెరా రివ్యూ డీటెయిల్ గా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి, ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. నేను రియల్ టైమ్ గా టెస్ట్ చేశాను. అతడు రిలీజ్ కి వెళ్ళి అసలు అక్కడ వీడియోస్ రికార్డ్ చేసి మొబైల్లో ఒక వ్లాగ్ ఎలా చేస్తామో సింపుల్ గా ఇలా పట్టుకొని వ్లాగ్ ఎలా చేస్తామో అలానే చేశాను నేను కూడా, బ్యాక్ సైడ్ కెమెరాతో ఇలా నీట్ గా పట్టుకొని. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయని. కొత్తగా ట్రై చేశాను మీకోసం, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. ప్రతి మొబైల్ కి ఎక్కడొక్కడికి వెళ్ళి ఒక రియల్ టైం ఒక వ్లాగర్ ఎలా తీస్తాడో అలా తీసి అప్పటికప్పుడు మీకు ఒక రా ఫోటేజ్ ప్రొవైడ్ చేస్తా. సో మీకు అర్థం అవుతుంది కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పి. సో అలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ మొబైల్ గురించి, ఇది కొనొచ్చా అంటే నాకైతే అన్ని నచ్చాయి మొబైల్లో. ఒక ప్రాసెసర్ కంపేర్ టు OnePlus 13s తో దీంట్లో పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది, దానికి మించి ప్రతి ఒక్కటి ఈ మొబైల్లో ఉన్నాయి. కానీ వెయిట్ చేయండి, నేను క్లియర్ గా కంపారిజన్ వీడియో తీసుకొస్తాను OnePlus 13s తో దీంతో. మీకు ఇంకా ఒక ఐడియా వచ్చేస్తుంది అసలు ఏ మొబైల్ కొనాలి అని చెప్పి. దాంట్లో క్లియర్ గా చెప్పేస్తా, రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి. సో ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది. నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఫైనల్ గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.